ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. మీ ఇంట్లో ఉండేదెవరెవరు వాళ్ళేం చేస్తూ ఉంటారు. మీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు. మీ తలుకుల లోపల తలపులనే వినిపించాలి ఒక మారు. ట్వింకిల్ ట్వింకిల్ టీవీ స్టారు ఇంతకి ఇంతకి మీదే ఊరు. ఎవరి పేరు చెప్పగానే ఓ పెద్ద పెద్ద కళ్ళున్నాయి ఆవిడేనా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అంటూ అందరు రియాక్ట్ అవుతారే. ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాము. హాయ్ నవీనా. హాయ్ అన్నమిక. నవీనా, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంట్రడ్యూస్ చేయవా? ప్రస్తుతానికి మా మదర్. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఆంటీ, నవీనాని యాంకర్ లాగా అందరు స్క్రీన్ లో ఎప్పుడు చూశారు, కానీ చిన్నప్పుడు తను ఎలా ఉండింది? అంటే స్కూల్కి వెళ్ళే రోజుల్లో 2 జడలు వేసుకొని స్కర్ట్ వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్కూల్ అంటే మామూలుగా 2 జడలు స్కర్ట్ ఇక 10th వరకు కామన్. ఓకే. కానీ చదువులో మాత్రం నెంబర్ 1 ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మాత్రం ఇక మేమైపోయామే ఫస్ట్ ఇంట్లో. రాత్రంతా అసలు పడుకునేది కాదు, బుక్స్ పట్టుకుని కూర్చునేది. ఎవరన్నా తనకంటే ఫస్ట్ వచ్చారనుకోండి ఆమె అసలు సహించేది కాదు, తను ఫస్ట్ రావాలి క్లాస్ లో. అంతే. అంటే చదువులో పట్టుదలగా బాగా చదివేది. మళ్ళీ సోడా బుడ్డి గ్లాసెస్ రాలేదు ఏంటంటే అంతానికి? అది చెప్పకూడదు, 10th క్లాస్ లోనే వచ్చేసి. మీరేం వినలేదు, తను ఏం చెప్పలేదు, నేనేం అడగలేదు. ఇప్పుడు ఏ షోలో పెట్టుకోలేదు కానీ ఉన్నాయి. అచ్చా, చాలా బుక్స్ అంటే బాగా పిచ్చి. అంటే స్కూల్ బుక్స్ ఏనా లేదా స్టోరీ బుక్స్ కూడా బాగా చదివేదా? కానీ ఎక్కువగా స్కూల్ బుక్స్. స్టోరీ బుక్స్ చదివేంత టైం ఉండేది కాదు. రైటర్ల పేర్లు కూడా నాకు తెలియదు. అవునా? అచ్చా. అంటే మీకు ఎంత మంది పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు? 3 అమ్మాయిలమ్మా. ముగ్గురికి మ్యారేజ్. తను పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి. అందరికంటే చిన్న పిల్లలు ఎక్కువగా అల్లరి, అంటే ఇంట్లో చిన్న వాళ్ళు తల్లి కూడా బాగా గారాబం చేస్తుంది, అల్లరి చేస్తారు అంటారు. కరెక్ట్? ఇంట్లో గారాబమే, అందరు గారాబం. అవునా? అంటే తను చిన్నది కదా, ఇంకా బాగా అల్లరి చేసేదా? అల్లరి చేసేది, అన్నిట్లో ఫస్టే. అల్లరిలో ఫస్టే, చదువులో ఫస్టే. ఇది నేను ఎక్కడ వినలేదు. అంటే అల్లరిలో ఫస్ట్ ఉన్న వాళ్ళు చదువులో ఫస్ట్ ఉండరు, చదువులో ఫస్ట్ ఉన్న వాళ్ళు అల్లరిలో ఫస్ట్ ఉండరు, ఇదే విన్నాను. కానీ ఇందులో కూడా ఫస్ట్ అంటే ప్రతి దాంట్లో నెంబర్ 1. స్కూల్లో అసలు అల్లరి చెయ్యాలి, చేయనిచ్చేవాళ్ళంటే చదువుకునే వాళ్ళనే చేయనిచ్చేవాళ్ళు. అంటే ఒక పోస్ట్ ఉండాలి, ఫస్ట్ ఇన్ క్లాస్, సెకండ్ ఇన్ క్లాస్, స్కూల్ పీపుల్ లీడర్, ఏదో ఒకటి ఉండాలి. ఉంటే సరే చేసినా పర్లేదు అనేసి అల్లరి చేయడానికి చదివేదాన్ని. అవునా? కాంపిటీషన్. అసలు నాకు లిబర్టీ ఇస్తే నేను నవీనా పేరు మార్చేసి నంబర్ 1 ఇన్ ఎవ్రీథింగ్ నవీనా, నంబర్ 1 అంటే అల్లరిలో ఎట్ ద సేమ్ టైం అన్నిట్లో అంటున్నారు కదా. ముఖ్యంగా మ్యాథ్స్ తన ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు కదా, తన ఇంటికి వచ్చి మా మ్యాథ్స్ టీచర్ ఇలా చెప్పారు అలా చెప్పారు అంటే యాక్టింగ్ చేసి చూపించేదా? అంటే తన ఫేవరెట్ సబ్జెక్ట్ సార్స్ ఈ మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏం చెప్పేది కాదు. తన బోర్డ్ సబ్జెక్టులు ఉన్నాయి కొన్ని, సోషల్, హిందీ, అలాంటి వాటికి వాళ్ళు ఎంత బాగా చెప్పినా తనకు నచ్చేది కాదు. వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది నవీనా? అసలు ఫేవరెట్ సబ్జెక్ట్ మా టీచర్ కూడా సోడా బుడ్డీలు ఉండేవి అప్పట్లో. ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ మాత్రమే చూసేది. మధ్యలో అందమైన హ్యాండ్ రైటింగ్ ఉండాలి, కొంచెం లెంతీగా ఉండాలి, 2 పేజీలు ఉండాలి ఆన్సర్. నా ఇష్టం వచ్చింది, నా హిస్టరీ అంతా రాసుకునేదాన్ని మధ్యలో. అంటే మధ్యలో సినిమా స్టోరీస్ కూడా రాసు. కానీ ఎప్పుడు 70-80 దాటి రాలేదు. 70-80 దాటలేదంటే 70-80 వచ్చేదా? అదే పాపం టీచర్ కి సోడా బుడ్డీలు ఉండడం వల్ల. ఓకే, నాకు ఇలాంటి టీచర్స్ ఎందుకు దొరకలేదు నాకు అర్థం కావట్లేదు. తనేం చూడదు, ఫస్ట్ లైన్ ఒకటి లాస్ట్ లైన్ ఒకటి చూస్తుంది అందులో. పోనీ కొంచెం సివిక్స్, ఎకనామిక్స్ అన్నా పర్లేదు, కానీ హిస్టరీ, జోగ్రఫీ అస్సలు చదివేదాన్ని కాదు. నాకు ఎక్కదు. ఫస్ట్ 2 లైన్స్ గుర్తు పెట్టుకుని లాస్ట్ 2 లైన్స్ గుర్తు పెట్టుకుని మధ్యలో ఏదేదో రాసేది. ఎందుకంటే సోడా బుడ్డి ఉండేది హిస్టరీ టీచర్ కి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు. దట్స్ ఎక్సైటింగ్. అయితే మన గ్లోబ్ లో ఇండియా ఎక్కడుంది? గ్లోబ్ లో ఇండియా గ్లోబ్ లోనే ఉంది, గ్లోబ్ లోపలేగా ఉంది. అందుకే నేను నవీనా నంబర్ 1 అని చెప్పాను. అంటే ఇంట్లో కూడా ఇలాగే ఏదో ఒక బాగా. అంటే ఇంకా చేసిన అల్లరి పనులు మీకు బాగా గుర్తున్న ఇన్సిడెంట్ ఏంటంటే? ఏదైనా టీవీలో ప్రోగ్రాంలు అన్ని ఇమిటేట్ చేసేది, డాన్స్, వాళ్ళ డైలాగ్స్ అంతా. ఏదైనా తను ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అది వెళ్ళి తీరాల్సిందే, ఏదైనా కావాలి అనుకుంటే అది అయిపోవాలంతే. మీరు వద్దని చెప్తే
వద్దని చెప్తే అనుకుంటది అంతే. మమ్మీనే కదా, డాడీ వచ్చినాక అడుగుదాం. కానీ ఎలాగైనా ఒప్పించాలి అంతే, ఒప్పించి సాధించుకుంటది. నవీన మమ్మీస్ పెట్టా లేదా డాడీస్ పెట్టా? మమ్మీస్ పెట్టా. అంటే డాడీ అంటే కొంచెం భయమా? అలా ఏం లేదు, ఇక్కడ వర్కౌట్ అవుద్ది. అంటే ఎలా మీ దగ్గర వచ్చి వర్కౌట్ చేసేది తన ప్లాన్స్ అన్ని, అది చెప్పండి ఆంటీ. అంటే వాళ్ళ డాడీ రాకముందే అన్ని చెప్పేసేది నాకు. మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ ఏదో ఒకటి సర్దు చెప్పేసేది. అంటే ప్లీజ్ అనగానే తల్లి హృదయం కరిగిపోయి ఏదైనా చేయడానికి రెడీ అన్నా? అంటే ఇక్కడ ఫైనాన్షియల్ లింక్ ఇక్కడ ఉంది. ఓకే, అంటే స్కూల్లో కూడా ఫైనాన్షియల్ లింక్. అంటే స్కూల్లో డబ్బులు తీసుకొని ఎక్కడ వెళ్ళేది? స్కూల్లో డబ్బులేమి, స్కూల్ అని కాదు, తనకి ఏదైనా తనకి నచ్చిన డ్రెస్ ఏది కొత్తగా వచ్చిందో అవి కావాలి. కానీ ట్రెండ్ లో ఏది కొత్తగా వచ్చింది, బ్యాగ్స్ షూస్ ఏదైనా కానీ తనకి నచ్చిన ఐటమ్స్ ఏవైనా అలా ఏదైనా కావాలనుకుంటే మాత్రం అడిగేది. పిక్నిక్ వెళ్ళాలి, వాళ్ళ డాడీ ఎందుకు వద్దంటారు అనుకోండి, నా దగ్గరకు వచ్చి మొర పెట్టుకుని ప్లీజ్ 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 మమ్మీ అంటూ మస్కఫాయింగా. ఓకే, అన్ని డాన్స్ నేర్చుకుంది కొన్ని రోజులు. 3 months నేర్చుకోగానే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇప్పించారు. భయం ఉండేది, అమ్మో హిట్లర్లు వస్తున్నారు. చాలా యాక్టివ్, అసలు ఎవరు అనుకోరు అనమాట. ఈ అమ్మాయికి ఇంత బద్దకస్తురాలు, ఇంట్లో ఇలా ఉంటది అని అసలు ఎవరు అనుకోరు. ఎప్పుడైనా పిక్నిక్ మమ్మీ వద్దని చెప్పే ఇన్సిడెంట్ ఏదైనా ఉండేదా? నో వెళ్ళొద్దు అని మమ్మీ స్ట్రిక్ట్ గా అన్నారు ఎప్పుడైనా? మా స్కూల్లోనే చాలా కన్ఫ్యూజ్ వాళ్ళు, ఎప్పుడో 2 ఏళ్లకు 3 ఏళ్ళకు ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడమే కష్టం, తీసుకెళ్ళినప్పుడు ఎందుకు వద్దాం అని చెప్పేసి ఇచ్చేసేది. అవునా? ఓకే ఓకే. అయితే ఆంటీ తను స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్, డ్రామాస్ అవన్నీ ఫస్ట్ ఉండేది వాటిలో. తనే ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసేది, స్టేజ్ మీద తనే పర్ఫార్మ్స్ చేసేది. తనకి చాలా ఇష్టం అలా. సో డాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని డాన్స్ నేర్చుకుంది కొన్ని రోజులు. 3 months నేర్చుకోగానే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ ఇప్పించారు. ఇందాక మీరు చెప్పారు కదా ఆంటీ తను ఏదో డాన్స్ నేర్చుకుందని, అసలు ఏ డాన్స్ నేర్చుకుంది తను? క్లాసికల్ భరతనాట్యం నేర్చుకుంది. పర్ఫార్మెన్సెస్ ఇచ్చిందా? పెద్దగా నేర్చుకోలేదు, 3 months 4 months నేర్చుకుంది. అప్పుడే మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇప్పించారు. అవునా? ఓకే ఓకే. అంటే తను డాన్స్ చేసేది ఓకే, మిమ్మల్ని డాన్స్ చేయించేదా? కానీ డాన్స్ చేసినట్టే, ఎందుకంటే తను తీసుకెళ్లడం తీసుకురావడం అదొక డ్యూటీ కదా నాకు. ఓకే ఓకే. అంటే ఇందాక మీకు 3 అమ్మాయిలు చెప్పారు కదా, అండ్ తను అందరికంట చిన్నదని చెప్పారు కదా, వీళ్ళ అక్క వాళ్ళతో ఎలా ఉంటుంది తను? అంటే చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉండేది? అంటే వీళ్ళ అక్కలిద్దరు ఈమెకంటే 9 ఏళ్ళు పెద్దమ్మ. ఓకే, బానే ఉండేది, కానీ బాగా చనువుగా ఉండేది. అక్క అని పిలవదు ఎవరిని. ఉషాక రా, ఉషారా, శిరీషరా పేర్లు పెట్టే. మిమ్మల్ని మాత్రం మా అమ్మని కన్సెషన్ పోనీ మమ్మీ డాడీకైనా కన్సెషన్ ఇచ్చింది. ఓకే. అంటే యాక్చువల్లీ చిన్నప్పుడు నిజంగా చెప్పాలంటే అమ్మ పెంచలేదు, వాళ్ళిద్దరే పెంచారు. దానికి ఆపరేషన్ అయ్యి షీ వాజ్ ఇన్ బెడ్ అనమాట. సో నాకు తిండి పెట్టడం కానివ్వండి, ఎత్తుకోవడం, తీసుకెళ్లడం, పెంచడం వాళ్ళిద్దరే. అవునా? సో ఫస్ట్ భయం ఉండేది కొంచెం, అంటే ఒక యూకేజీ ఎల్కేజీ ఆ స్టేజ్ లో భయం ఉండేది. అమ్మో హిట్లర్లు వస్తున్నారు. హిట్లర్స్ అంటే అక్క వాళ్ళకి పేరు పెట్టింది హిట్లర్స్ అని. హిట్లర్ అంటే ఇలా పడుకోవాలి నేను. యాక్చువల్ పేరు పెద్దక్క యాక్చువల్ పేరు ఏంటి? ఉషా. ఉషా. కానీ ఉషాని ఎప్పుడు పిలవలేదు? ఉషానే పిలుస్తాను, అక్క అని ఒఫీషియల్ గా ఉషాని పిలుస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం హిట్లర్ అని పిలిచేది. ఇప్పుడు తెలిసింది, ఉషా ఇది వింటే తెలుస్తుంది. ఓకే, ఇంకా కొన్ని సీక్రెట్స్ తెలుసుకుంటాం. ఓకే, నెక్స్ట్ రెండో. నా చిన్నప్పుడు when I was in first, second class, third class
క్లాసెస్ లో ఇద్దరు పెళ్లి అయిపోయింది. ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అక్క, దెన్ థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక అక్క పెళ్లి అయిపోయింది. ఓకే ఓకే. సో దూరంగా ఉన్నారు కాబట్టి కొంచెం ఆ ఇంటిమెసీయే. ఓకే ఓకే. సో బాగా గారబంగా ఇంట్లో ఇప్పటికీ గారాబం. అవునా? ఇప్పటికీ గారబమేనా? ఓకే ఓకే. ఇప్పటికీ షూట్ నుంచి రాగానే నాకు అన్నం పెట్టు, ముద్దు పెట్టు అని అల్లరి చేస్తుందా? అలా ఏం లేదు, కానీ తినడానికి కూడా దానికి బద్ధకం ఎక్కువ. బలవంతం చేసి పట్టాలి. అంటే ఆన్ స్క్రీన్ చాలా యాక్టివ్ గా ఉన్నా, ఎంత ఆన్ స్క్రీన్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ఇంటికి వచ్చినాక అంత బద్దకస్తురాలు. చాలా బాగా చేస్తుందమ్మా. స్క్రీన్ షూటింగ్ కి వెళ్తే మాత్రం చాలా యాక్టివ్. అసలు ఎవరు అనుకోరు అనమాట ఈ అమ్మాయికి ఇంత బద్దకస్తురాలు, ఇంట్లో ఇలా ఉంటది అని అసలు ఎవరు అనుకోరు. ఇంటికి వస్తా మాత్రం అయితే టీవీ లేకపోతే బెడ్ అంతే. ఇక భోజనం దగ్గర కూడా బతిలాడి పెట్టాల్సింది. అంటే తను చదువులు చాలా బాగుండింది అని మీరు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ లేదా ఎనీ డాక్టర్ గానీ ఇంజనీర్ గానీ ఎందుకు అవ్వలేదు? ఎంసెట్ కోచింగ్ తీసుకుంది, ఎంసెట్ కూడా రాసింది కూడా. అప్పుడు అంత అప్పట్లోనే ఈ ఛాన్సెస్ వచ్చినాయి. కొంచెం వీటి మీద ఇంట్రెస్ట్ తోటి కొన్ని నెగ్లెక్ట్ చేసింది. అంటే మీకు అనిపించిందా, అరే ఇంత బాగా చదువుతుంది కదా అనవసరంగా ఈ ఫీల్డ్ కి ఎందుకు పంపించడం అని మీకు అనిపించిందా? అనిపించింది. స్టార్టింగ్ ఫీల్ అయ్యాము, వద్దులే అని అనుకున్నాము. మళ్ళీ వాళ్ళు సినిమా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళ డాడీకి నాకు నచ్చ చెప్పి, అంటే ఈ అవకాశాలు అనేది ఎవరికి మాకు అసలు ఈ ఫీల్డ్ గురించి ఏం తెలియదు, ఎవ్వరు కూడా తెలియదు. అలాంటి మీకు అలా రావడం కూడా అదృష్టమే. చదువుకోవచ్చు, దానికి మేమేమి ఇచ్చేది, ఈవినింగ్ వచ్చి చదువుకోవచ్చు, 6 వరకు వచ్చేసేయచ్చు. వాళ్ళు కూడా బాగా నచ్చ చెప్పారు. అలా రావడం కూడా మీ అదృష్టమే కదా. అంటే మీరు తను చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారు తను ఇలా అవ్వాలి అలా అవ్వాలి, లేదా ఏదైనా అనుకున్నారా? ఏదైనా డాన్స్ నేర్పియాలని నాకు ఇష్టం ఉండేది, అలా నేర్పిద్దాం అనుకుని నేను జాయిన్ చేశాను డాన్స్ స్కూల్లో. ఓకే ఓకే. అంతేగాని ఈ ఫీల్డ్ గురించి కానీ ఇలా అవుతుందని కూడా, ఈ యాంకర్ అవుతుందని కూడా నాకు తెలియదు, నేను అనుకోలేదు. ఆ యాడ్ కూడా ఆల్మోస్ట్ చిన్నదే, ఏముంది జస్ట్ కాలేజ్ గురించి ఏదో చెప్పాడు మనకి వచ్చి ఇష్టం వచ్చినట్టు. ఏంటి నాకు వచ్చింది ఏంటి అంటే, నాకు వచ్చిందని కాదు, నాకు వచ్చింది ఏంటి. తర్వాత ఫెడ్ అప్ విత్ మూవీస్, నాకు ఎందుకో నచ్చలేదు. నో ఐఎమ్ నాట్ దిస్ అనిపించింది. అంటే యాక్చువల్లీ తను యాంకరింగ్ ఫీల్డ్ కి ఎలా వచ్చింది, అంటే దానికి ఆఫర్స్ ఎలా వచ్చాయి? ఫస్ట్ సినిమాలలో చేసిందమ్మా తను, 2 పిక్చర్లో హీరోయిన్ గా చేసింది. అంటే ఆ ఆఫర్ ఎలా వచ్చింది తను ఆ ఫీల్డ్ కి? మా రిలేటివ్స్ అతను ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఒక అతను ఉన్నారు, బాలు గారని. ఆయన ఏదో తన ఫేస్ బాగుంటుంది, కెమెరాలో బాగుంటుంది, ఏదైనా ఒకసారి 10th క్లాస్ లోనే అప్పటి నుంచి అడుగుతున్నారు. ఇంటర్ వచ్చినాక ఒకసారి తీసుకువెళ్లారు. చిన్న బిట్ చేసింది, న్యూస్ రీడర్ గా. ఫస్ట్ యాడ్ చేసింది. చూసిన వాళ్ళు సినిమాకి పిలిచారు. అప్పుడు దాకా నేను యాడ్ చేస్తానని తెలియదు, సినిమా చేస్తాను కూడా తెలియదు. అయితే నవీన ఫస్ట్ యాడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? యాడ్ చేసి మ్యాడ్ అయిపోయారా, ఎలా ఏమైపోయింది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అది ఇట్ వాజ్ లాయలా జూనియర్ కాలేజ్ యాడ్. అంతే, స్క్రిప్ట్ అంతా ఇంగ్లీష్ లో ఉండింది ఫస్ట్, కాబట్టి ప్రాబ్లం లేదు. ఒత్తులు దిర్యాలు చేసిన పనులు. ఓకే. అయితే ఆ యాడ్ కూడా ఆల్మోస్ట్ చిన్నదే, ఏముంది జస్ట్ కాలేజ్ గురించి ఏదో చెప్పాడు మనకి ఇష్టం వచ్చినట్టు. అది 3-4 షార్ట్స్. సో మళ్ళీ 2 hours లో అయిపోయింది. ఇంతేనా ఫీల్డ్ అంటే అనుకున్నాను. అంటే ఫస్ట్ టైం లైట్స్, కెమెరా, యాక్షన్ ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు టెన్షన్ ఏం పడలేదా? ఏం పడలేదు. ఓకే, కూల్, మంచి ఛాన్స్ వచ్చింది, లైట్ నేను ఈజీగా చేయగలను, అలాగేనా? అంతే. ఏముంది, స్కూల్లో అయితే నేర్చుకుని ఎలాగైతే చదివేస్తాం, టీచర్కి ఎలాగైతే ఆన్సర్స్ చెప్తాం, అలాగే బాగా బట్టి కొట్టేసి 2 గంటలు అది చెప్పేసాను. సో ఇప్పుడు మూవీ ఆఫర్స్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ ఫీల్ దట్ మూవీ ఆఫర్ నాకు వచ్చిందా అని?
ఆ ఫస్ట్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఏంటి నాకు వచ్చింది ఏంటి అంటే నాకు వచ్చిందని కాదు, నాకు వచ్చింది ఏంటి అనిస్తున్నారు ఏంటి వీళ్ళు, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు హీరోయిన్ కోసం. ఓకే. సో అలాగే సరే వచ్చింది కదా అసలు ఎలా ఉంటుంది చూద్దామని ఫోటో సెషన్ కి వెళ్ళాను. ఫోటో సెషన్ లో ఐ వాజ్ సెలెక్టెడ్. ఓకే. సో మూవీ స్టార్ట్ అయింది. అంటే ఫోటో సెషన్ లో వేరే వాళ్ళు కూడా వచ్చారా లేదా మీరు ఒక్కరే ఉన్నారు? చాలా మంది అమ్మాయిలు వచ్చారు, లాట్ ఆఫ్ గర్ల్స్. అందులో యాజ్ యూజువల్ అందరికి 10 ఫోటోలు తీసినట్టు నాకు కూడా 10 ఫోటోలు తీసి పంపించేసారు. ఓకే. ఓకే అమ్మా తర్వాత సినిమా లో అంటారు కదా, ఓకే మళ్ళీ కలుద్దాం అమ్మా అంటారు. మళ్ళీ ఇంతమంది అమ్మాయిలు మీరు సెలెక్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? సెలెక్ట్ అయినప్పుడు నన్ను సెలెక్ట్ చేసేదాన్ని అలా రియాక్ట్ అయ్యారా లేదా వావ్ ఐ హావ్ డన్ ఇట్ అని అనిపించిందా? అంత ఎక్సైట్మెంట్ ఏం రాలేదు. నన్ను సెలెక్ట్ చేశారు ఏంటి, నేను బాగానే ఉంటానా, నేను చేస్తే చూస్తారు అసలు జనాలు థియేటర్కి వస్తారు అనిపించింది. ఓకే. సో అలాంటప్పుడు ఆ టైంలో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గిందా? నేను చేయిస్తాను చేయగలను అని కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిందా? అంటే అసలు నేను హీరోయిన్ ఏంటి, నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు, నేను యాక్ట్ చేస్తే అసలు సినిమాలు చూస్తారా, జనాలు వస్తారా థియేటర్కి, ఇలాంటివి చాలా డౌట్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ మూవీ స్టార్ట్ అయ్యింది. అప్పుడు దాకా నాకు యాక్టింగ్ కూడా ఏం తెలియదు పెద్దగా. సో ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ యాక్టింగ్ అనమాట. సినిమాలోనే నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత హార్డ్లీ ఐ కంప్లీటెడ్ 2 to 3 మూవీస్. తర్వాత ఫెడ్ అప్ విత్ మూవీస్. నాకు ఎందుకో నచ్చలేదు. నో ఐఎమ్ నాట్ దిస్ అనిపించింది. ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్ అని అనిపించింది. సరే నేను ఫస్ట్ కూడా సినిమా హీరోయిన్ అవుదాం అని రాలేదు, ఎలాగో సీరియల్లో ఏదో ఆర్టిస్ట్ గా డెవలప్ అవుదాం, అట్ ద సేమ్ టైం చదువుకుందాం. ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చదువు, నేర్చుకోవాలి, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. డాక్టర్ అయిపోయి యాక్టర్ అవ్వాలి, యాక్టర్ అయ్యానంటే అంటారు కదా, అలాగే ఇంజనీర్ కాబట్టి ఆర్టిస్ట్ అయ్యాను. ఓకే. ఇంజనీర్ అవుతూ ఆర్టిస్ట్ ఇలా రూట్ పోయింది. అది ఎవర్ గ్రీన్ డ్రీమ్ గా ఉండిపోయింది. ఓకే. ఓకే. రూట్ కాస్త డైవర్ట్ అయిపోయింది కానీ అది ఎవర్ గ్రీన్ డ్రీమ్ లాగే ఉండిపోయింది. బట్ దెన్ పోతాయి లైఫ్ లో, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఈ రోజు మీరు ఈ పొజిషన్ కి వచ్చిన తర్వాత ఫైనలీ ఐ యూ హ్యాపీ దట్ ఎస్ నేను యాంకర్ అయ్యాను లేదా ఈ ఫీల్డ్ కి వచ్చాను ఏంటి అని అనిపిస్తుంది? లేదు, సినిమా తర్వాత ఇమీడియట్లీ షిఫ్టెడ్ టు టీవీ ఫీల్డ్ అనమాట. అప్పుడు ఈ టీవీలో సీరియల్స్ అలౌకిక అవి నేను చేశాను. సో అప్పుడు నేను యాంకర్ ఏంటి, ఫస్ట్ ఏంటి నేను ఇంజనీర్ అనుకున్నాను, తర్వాత యాడ్స్, తర్వాత సినిమాలు, తర్వాత టీవీ, ఇప్పుడు యాంకర్ అంటే అసలు ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. బట్ యాంకర్ అంటే మంచిదే కదా, లైక్ లాట్ ఆఫ్ స్కోప్స్ కదా, వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్స్ అనిపించింది. సో ఐ అగ్రీడ్. అప్పుడు నాకు అన్నిటికంటే నేను చూస్ చేసుకున్న బెస్ట్ థింగ్ ఇదే అనిపించింది యాంకరింగ్ లో. సో అందులోనే పర్మనెంట్ గా ఉండిపోయాను. ఆ తర్వాత నుంచి ఇంకా సీరియల్స్ తగ్గిస్తూ యాంకరింగ్సే పెంచుకుంటూ కంప్లీట్ గా ఇందులోనే ఉండిపోయాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఐ లవ్ దిస్ ఫీల్డ్. ఓకే. ఆంటీని ఒక మంచి క్వశ్చన్ అడగాలి. ఆంటీ తను చిన్నగా ఉన్నప్పుడు టీవీ బాగా ఎక్కువ చూసేదా? చూసేది కానీ ఆ టైం ఉండేది కాదమ్మా. స్కూలు ఆ చదువు సరిపోదు. మమ్మల్ని టీవీ పెట్టనిచ్చేది కాదు అసలు ఇంట్లో. నేను స్కూల్ నుంచి వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ 6. ఓకే. ఆ తర్వాత ఒక ఫ్రెష్ అయ్యి చేసుకునే వరకు 7 to 9 మళ్ళీ నా ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత చదువుకోవాలి మళ్ళీ నైట్ దాకా. సో టైం ఉండేది కాదు టీవీ. అంటే చిన్నప్పుడు తన చదవాలని టీవీ ఎప్పుడు పెట్టుకోవద్దని చెప్పి, ఇప్పుడు నా ప్రోగ్రామ్ వస్తుంది చూడండి చెప్తుందా? నాకంటే ఎక్కువ అమ్మకే నేను తనకి ఫస్ట్ ఫ్యాన్ నేను. అవునా? ఐ డోంట్ రిమెంబర్ ఏది ఏ టైంకి వస్తుంది ఎప్పుడు. అవునా నేను ప్రోగ్రామ్ చేశాను ఇవాళ వస్తుంది కదా, నేను అమ్మ గుర్తు చేస్తుంది. అవునా? సో ఇంట్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. సో ఇంట్లో ఇంకెవరెవరు ఉన్నారు మిగతా మెంబర్స్ తో నేను కలుస్తాను. నవీన తను కూడా యాంకర్ అనమాట. బట్ మా ఇద్దరికి యాజ్ యాంకర్స్ గా అంతగా